రేపే బుధవారం. రేపు బుధవారం ఉగాది తరువాత వస్తున్న రోజు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మొదటి బుధవారం. కాబట్టి రేపు ఎవరైతే ఇంటి సింహద్వారంపై ఇది ఒక్కటి చల్లుతారో అలాంటి వారికి వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. అంతేకాదు శ్రీ క్రోధీనామ సంవత్సరం మొత్తం కూడా వారి యొక్క సిరి సంపదలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం. బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పూలు, గన్నేరు పూలు, గరికతో పూజించటం వల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది. గణపతిని మన హిందూ సాంప్రదాయంలో ముందుగా పూజించటం అలవాటు. అంటే ఏ పూజ అయినా, వ్రతం అయినా, శుభకార్యం అయినా ముందుగా గణపతిని పూజించాకే ఇతర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటాము. మన అన్ని పనుల్లో ఆటంకాలను తొలగించి మనకు ఐశ్వర్యాన్ని కలిగింపజేసే గణపతి అనుగ్రహం పొందాలి అంటే బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధగా పూజించాలి. అంతేకాదు ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. అలానే రేపు బుధవారం రోజు ఇంటి గుమ్మం పైన ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంటికి సింహద్వారం అనేది లేకపోతే దేహంలో కడుపు లేనట్టు. అంటే మన దేహానికి కడుపు ఎంత ముఖ్యం, మన ఇంటికి సింహద్వారం అంతే ముఖ్యం. దేహం లేని కడుపు ఉండదు. కాబట్టి సింహద్వారం లేని ఇల్లు కూడా ఉండదు. ఇంటికి ఎన్ని గదులు ఉన్నా సరే, ఇంటికి మనం ఎన్ని రూములు ఉన్నా, ఎన్ని గదులు ఉన్నా, వాటికి ఈ సింహద్వారాలు ఉన్నా లేకపోయినా, తలుపులు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే మనం ఇల్లు బాగుండాలి, ఇంట్లో ఉండే పిల్లలు బాగుండాలి, కుటుంబం అంతా బాగుండాలి, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటాము. అయితే మనం ఇలా అందరూ బాగుండాలి అని చేసే పూజలలో ద్వార పూజ కూడా ఒకటి. మనం ఎన్ని పూజలు చేసినా వాటికి మంచి ఫలితం రావాలి అంటే ముందు మన ఇంటి సింహద్వారాన్ని మనం నీటిగా ఉంచుకొని పూజ చేయాలి. అప్పుడే ఇంట్లోకి దైవశక్తి వస్తుంది. అంతేకాదు మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా అది సింహద్వారం నుండే వస్తుంది. ఇంటికి నరదృష్టి కూడా చాలా తగులుతూ ఉంటుంది. ఇంటికి నరదృష్టి తగలటం వల్ల ఇంట్లోకి చెడు ప్రభావం వస్తుంది. అందువల్ల కుటుంబం అంతా కూడా బాధపడవలసి వస్తుంది. డబ్బు అనేది మెల్లిమెల్లిగా వృధా ఖర్చు అవుతూ వస్తుంది. ఎంత కష్టపడినా సంపాదించకపోవటం, ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, సింహద్వారానికి పూజలు చేయటం, అలానే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఇంట్లోకి దరిద్రం రాదు. ఎప్పుడైనా ఇంటి యొక్క సింహద్వారం అనేది పాజిటివ్ ఎనర్జీతో దృష్టి దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. అయితే మన ఇంట్లో మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్టశక్తులు సమస్యలను తలెత్తుతూ అంటే సమస్యలను రేపుతూ ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు, కానీ నెగిటివ్ ఎనర్జీని మన ఇంటికి అంటే మన చుట్టూ రేపుతూ ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా దాంపత్య జీవితంలో గొడవలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మన పనిలో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం ఏ పని చేసినా కలిసి రాదు. ఎన్ని పనులు ముందరికి వేసుకుందామన్నా అవి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా వెనకబడిపోయిన పనులు ముందుకు రావాలి అన్నా, మనం చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అన్నా, లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం మనపై ఉండాలి అన్నా ఖచ్చితంగా రేపు బుధవారం రోజున ఇంటి సింహద్వారంపై ఇది చల్లండి. మన ఇంటికి ఎలాంటి చెడు కన్ను సోకకుండా ఉండటానికి, చెడు దృష్టి దోషాల నుండి బయటపడటానికి ఇంటి సింహద్వారానికి ఇది ఎప్పుడైనా సరే మనం ఒక దృష్టి బొమ్మను కానీ, బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము. అయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోని కానీ, లేదా లక్ష్మీదేవి, కుబేరస్వామి, గణపతి కలిసి ఉండే ఫోటో కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ ఇంటి యొక్క సింహద్వారం పైభాగంలో తగిలించాలి.
అలా చేస్తే మన ఇంటికి దృష్టి దోషం తగలదు. అలానే జ్యేష్ఠాదేవి చెడు కన్ను ఉండదు. అంతేకాదు శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము. కష్టాలు అనేవి అసలు రానే రావు. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈ విధంగా మనకు జరగాలి అంటే ఖచ్చితంగా ఇంటి సింహద్వారం పైభాగంలో ఆ ఫొటోస్ని పెట్టుకోవాలి. ఇక ఇంటి సింహద్వారంని చాలా పవిత్రంగా చూసుకోవాలి. సాయంకాలాన కానీ లేదా సంధ్యలు పడిన వేళ అంటాం కదా, అంటే 6:30 నుండి 7 లోపు, ఇక 7 దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత కానీ సింహద్వారానికి ఇరువైపులా ఉండి అటు ఒకరు ఇటు ఒకరు ఉండి ఏవి ఇచ్చిపుచ్చుకోకూడదు. ముఖ్యంగా చింతపండు, పాలు, పెరుగు, ఇక కారం, ఉప్పు, బెల్లం ఇలాంటివి అస్సలు ఇచ్చిపుచ్చుకోకూడదు. ఇక మనం తెలిసి తెలియక ఇలా సాయంకాలాన సింహద్వారానికి అటు ఒకరు ఇటు ఒకరు ఉండి మనం ఇవన్నీ ఇస్తూ ఉంటే, వారు తీసుకొని వెళుతూ ఉంటే మన ఇంటి లక్ష్మి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఎన్ని కష్టాలు పడినా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అమ్మవారు ఆగ్రహంతో వెళ్ళిపోతారు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ సాయంకాలం సంధ్యావేళలో గుమ్మానికి ఇరువైపులా ఉండి ఏ వస్తువులు కూడా దానం ఇవ్వకూడదు. అంతేకాదు గుమ్మం అనేది పవిత్రమైనటువంటిది. గుమ్మం పైన కూర్చోవటం కానీ, గుమ్మాన్ని కావాలని కాలితో తన్నడం కానీ, గుమ్మంపై కూర్చొని దువ్వుకోవటం కానీ, మాలలు కట్టడం కానీ, గుమ్మంపై తలపెట్టి పడుకోవటం కానీ అస్సలు చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఇలా చేస్తే గుమ్మం దగ్గర ఉండే లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఇంట్లో సంపదకి లోటు వస్తుంది. సంపాదించే అన్ని మార్గాలు కూడా మూసుకుపోతాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పని కూడా సక్రమంగా జరగదు. కాబట్టి ఈ నియమాలను తప్పనిసరి పాటిస్తూ ఉండాలి. అయితే రేపు ఉగాది తర్వాత శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మొదటి బుధవారం కాబట్టి ఖచ్చితంగా గుమ్మం పైన ఇది ఒకటి చల్లండి. ఇక సంవత్సరం అంతా డబ్బు వస్తూ ఉంటుంది. రూపాయి లేని వారు కూడా ఇక రాజ్యం ఏలటం ఖాయం. ఎంతో సంపాదించే శక్తి, సామర్థ్యం, అలానే ధైర్యం, అదేవిధంగా మంచి ఆలోచనలను లక్ష్మీ గణపతులు ప్రసాదిస్తారు. ప్రతి పనిలో ఆటంకాన్ని తొలగించి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి విజయాన్ని కలిగింపజేస్తారు. అయితే గుమ్మం దగ్గర ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి, లేదా రాగి చెంబు అయినా పర్వాలేదు. అందులో నీటిని పొయ్యండి. అలా అందులో నీటిని పోసాక కొద్దిగా అత్తరుని వేయండి. అంటే ఒక 2 చుక్కల అత్తరు అయినా పర్వాలేదు. అందులోనే ఎర్రని గులాబీ రేకులు కానీ లేదా గన్నేరు పూలను కానీ వేయండి. అలానే ఒక్క గరికనైనా అందులో తప్పనిసరి వేయాలి. తరువాత అందులో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి. ఇవి వేసేసి బాగా కలిపి వాటిని మీ ఇంటి సింహద్వారం పైభాగంలో చల్లండి. అంటే గుమ్మం పైన చల్లండి. ఇలా చల్లటం వల్ల కష్టాలు తొలగిపోతాయి. అత్తరు అనేది చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది మల్లెపూల సెంటు అయితే మంచిగా ఉంటుంది, ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే మంచి సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అక్కడే ఉంటుంది. కాబట్టి సువాసన భరితమైనటువంటి మంచి పరిమళాలు ఎక్కడ ఉంటాయో, పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి గుమ్మం పైన చల్లండి. ఇవి గుమ్మం పైన చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, గణపతి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వీటిని మనం ఈ గుమ్మం దగ్గర చల్లటం వల్ల లక్ష్మీ గణపతులకి ఇష్టమైనటువంటివి అంటే గరిక, పసుపు, కుంకుమ, అలానే మనం గణపతికి ఇష్టమైనటువంటి ఎర్రని గులాబీ పూరేకులు కానీ అలానే గన్నేరు పూరేకులు కానీ వేస్తున్నాం. కాబట్టి అవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి. వాటిని అలానే గణపతికి కూడా ఇష్టమైనటువంటివి. వాటిని కూడా కలిపి మనం గుమ్మం పైన చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఆ సుగంధానికి ఎలాంటి దుష్టశక్తి ఉన్నా, ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏ దృష్టి దోషం ఉన్నా, ఎంతటి నరుల ఏడుపు ఉన్నా కూడా తొలగిపోతుంది.
చాలామంది ఎంతో సంపాదిస్తారు, కానీ చేతిలో రూపాయి కూడా మిగలదు. డబ్బు ఇలా తెచ్చి అలా పెట్టగానే అది ఖర్చవుతూనే ఉంటుంది. అయితే బీరువాని కూడా మీరు సరియైన దిక్కున అనుభవజ్ఞులైన పండితుల పురోహితులచే మీరు ఆ బీరువాని ఎటు ఉండాలో ఎటు ఉండకూడదో తెలుసుకొని తరువాత ఆ బీరువాని సరియైన దిశలో అమర్చుకోండి. బీరువా పెట్టే విధానం వల్ల కూడా ఇంట్లో డబ్బు నిలవదు. మనం ఎక్కువ కష్టపడినా తక్కువ కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ విధంగా చేయాలి. అంతేకాదు ముఖ్యంగా మనం వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. మనం చిన్న పని చేసినా కొద్దిగైనా సేవ్ చేసుకోవాలి. సేవింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు 10 రూపాయలు వచ్చింది అంటే 6 రూపాయల వరకు ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా 4 రూపాయలను పక్కన పెట్టుకోవడానికే ప్రయత్నించాలి. లేదా మీరు ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడరు. ఒకవేళ అలా 4 రూపాయలు పక్కన పెట్టుకున్న ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్స్లో పెట్టడం కానీ ఇతర వివిధ రకాలుగా ఖర్చు అయిపోవటం కానీ జరుగుతుంది అంటే ఇక అక్కడ జ్యేష్ఠాదేవి ఉంది అని ముందుగా గ్రహించి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసి లక్ష్మీదేవిని గణపతిని భక్తి శ్రద్ధగా కొలుచుకోవాలి. మీ యొక్క ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోవాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుండి బయటపడగలుగుతారు. అయితే రేపు బుధవారం ఉగాది తర్వాత వస్తుంది. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మొదటి బుధవారం కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి గుమ్మం పైన ఇది చల్లండి. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది. చెడు శక్తులు దుష్టశక్తి ప్రభావాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అఖండ ఐశ్వర్య యోగం ఖచ్చితంగా పడుతుంది. ఇక బ్రహ్మాండమైన రాజయోగంతో ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. చేసే ప్రతి పనిలో అద్భుత విజయాన్ని కూడా ఖచ్చితంగా చవిచూస్తారు. తెలుసుకున్నారు కదా. రేపు బుధవారం ఉగాది తర్వాత వచ్చినటువంటి అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరంలో మొదటి బుధవారం రోజున ఇంటి సింహద్వారం గుమ్మం పైన ఏది చల్లాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.